త్వరగా పామును పట్టుకో సిస్టర్. త్వరగా పట్టుకోమని తనకు చెప్పే బదులు మగాడివేగా నువ్వు పట్టుకోవచ్చు కదా. నువ్వు పట్టుకోవచ్చు కదా. నువ్వు కూడా మగాడివే కదా, నువ్వు పట్టుకోవచ్చు కదా. నేను లేవలేనుగా, కదలలేను ఇక్కడ. ఆల్రెడీ దరిద్రంతో డాన్స్ చేస్తుంటే పావుతో ఈ నాగిని డాన్స్ ఏంటి నాన్న? అవునరా రేణుకా. ఏంటి ముసలాడా ఏదో అంటున్నా? అది పాము. చూసుకోకుండా ముందుకెళ్ళావనుకో అది కాటేస్తుంది. దాంతో అట్టాగే పైకి పోతావు. నువ్వెప్పుడు పోతావోనని నేనెదురు చూస్తున్నాను. ఇదిగో మాణిక్యం, ఏంటి ముసలాడా? నేను వయసులో ఉన్నప్పుడు ఇలాంటి పాముల్ని మెళ్ళో విసుగు తిరిగేవాడిని. అవునా? ఈ విషయం రేపు పొద్దున పేపర్లో ఇద్దాం. కామ్కోట అమ్మ దొరికిందా? దొరకలేదే, ఎక్కడ నక్కిందది. అత్తయ్య సరిగ్గా చూడండి అత్తయ్య. నువ్వు కూడా రా చూద్దు గాని. అమ్మో, నాకు పావుంటే సచ్చంత భయం అత్తయ్య. అయితే నోరు మూసుకుని కూర్చో. ఇంతకీ ఎటుపోయింది ఇది? చెవా నానా, మీ అత్తయ్యకి నువ్వు సాయంగా ఉండొచ్చు కదరా. వెళ్ళామనుకొని అత్తను పట్టుకోవడానికి వెళ్తాడు గాని పామును పట్టుకోవడానికి వెళ్ళడు. నడిచి ఊపికుండదు గాని కౌంటర్లు మాత్రం ఎక్కడ తక్కువ వేసేస్తుంటాడు. వస్తే మనవరాలా లోపలికి వెళ్ళకే. ఎంట్రీ లేదు. ఎంట్రీ లేదా? ఎవరు నాకు ఎంట్రీ లేదన్నది? నాకు గాని తిక్క రేగిందనుకో, ఈ ఆస్తి కూడా నాదే అని కోర్టులో కేసేసి మిమ్మల్ని అందరినీ బయటకు గెంటగలను. నువ్వు అంత దానివేలే. ఒసేయ్, పిచ్చి వాగడాపి అక్కడే చావు. ఏ ఇంట్లోకి పాము వచ్చిందే? ఏంటి మన ఇంట్లోకి పాము వచ్చిందా? హై ఇదేంటిది? ఎవరో చుట్టాలు వచ్చినట్టు అంత సంబరపడిపోతోంది. మన ఇంట్లోకి పాము వచ్చిందా? అమ్మలోకి నువ్వు కూడా పైకి వచ్చేవే. పావుందే పావు. ఇలా రావే. నేను మీద పట్టు కూర్చుంటే పావుని ఎవరు పట్టుకుంటారు? మీ అమ్మమ్మ ఆ పనిలోనే ఉంది. ఆ ముసలిదాని వల్ల ఏమవుతుంది? నేను పట్టుకుంటే పాముని. ఏంటమ్మమ్మా, పాము దొరికిందా? లేదే, అదే వెతుకుతున్నాను. నేను వెతుకుతానుండు. ఒసేయ్, పావంటే భయం లేదా నీకు? ఈ లోకేశ్వరిని చూసి పాము భయపడాలి కానీ పాముని చూసి ఈ లోకేశ్వరి భయపడదు. ఇంతకీ ఎక్కడ పాము? బుజ్జి, పాము బుజ్జి ఎక్కడున్నారా? ఎక్కడున్నారా బుజ్జి? పాము బుజ్జి, పాము పాము. ఒసే ప్రియా, ఏంటమ్మా? నువ్వు కూతుర్ని కన్నావా లేక పావులు పట్టేదాన్ని కన్నావా? అది చూడు, పాము పాము అంటూ ఎలా ఎగపడుతోందో. పాము బంగారం, ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? ఇక్కడున్నావా? ఎక్కడున్నావు? పాంబుజీ, ఎక్కడున్నావు? అదిగో పాము. బస్ 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 బస్. ఒసే బుస్సా, బుస్ 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 అంటే ఏంటి సిస్టర్ అక్కడ ఏం జరుగుతుంది? బుస్ 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 అని మీ మనవరాలు పావుని రెచ్చగొడుతుందనే గారు. అమ్మలోకి అది పిల్లలు ఆడుకునే రబ్బర్ పాము కాదమ్మా, నిజం పాము. కబడి 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 కబడి. ఒసే కబడి 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 కబడ్డీ అంటున్నావు? ఏం చేస్తున్నావు? పాముతో కబడ్డీ ఆడుతోంది ఇది. అమ్మా, ఆ పామును రెచ్చగొట్టి అందరినీ కాటు ఏం చేయాలా చేయకమ్మా. కబడి 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 కబడి. ఏంటే, ఏమైంది? పాము పారిపోయిందమ్మా. అమ్మయ్యా. మమ్మీ, పాము పారిపోయింది. అమ్మా, పారిపోయిందా? అమ్మా, సర్లే రా. ఏ కాకి, చూసావా పాముని ఎలా పోగొట్టాను?
ఏంట్లోకి నిజంగానే పాము బయటికి వెళ్ళిపోయిందా? దీని దెబ్బకి బెత్తరపోయిందన్నయ్య. కాదు, బయటికి పారిపోయింది. బయటికి పారిపోయిందా? బయటికి పోయిందంటేనా? బయట ముసలుడున్నాడే, ఆయన దగ్గరికి అయితే పోలేదు కదా. ఊరుకో ప్రియా, పావుని మెళ్ళ వేసుకుని తిరిగాను అన్నాడు కదా, వెళ్తే వెళ్ళే. అబ్బా మీరుండండి అల్లుడు గారు, ఇప్పుడు అక్కడికి వెళితే వచ్చే పెన్షన్ కూడా పోతుంది. వెళ్ళి చూడండి. ఆ, ఎప్పటికైనా మగాళ్ళని నిరూపించుకోండి, వెళ్ళండి. నాన్న పద నాన్న. బావగారు, బావగారు, బావగారు. వీడేంట్రా ఇంత కంగారుగా వస్తున్నాడు? కొంప తీసి మళ్ళీ పాము వచ్చిందేమో. అయ్యో, బావగారు, ఏంటి పావు వచ్చిందా? పాము రావటం ఏంటండి? మరెందుకలా వచ్చావు? అంటే మీ ఓనర్ గారు ఫోన్ చేశారు బావగారు. నాకు ఓనరా ఆడెవడు? మీరు తోటలో పనిచేస్తున్నారు కదండి. ఏంటండా? ఇంకా తోటకు రాలేదు ఏంటా అని కేకలేస్తున్నాడండి. నా కొడుకు మీద కేకలేయడానికి వాడెవడు? బోర్డు బిల్డప్లు ఇస్తున్నాడు. మాకు ఆడికంటే పొలాలు ఆస్తులు ఎక్కువనాయని చెప్పాడికి. ఇంకా బిల్డప్లు ఇస్తే మా వాడు పని మానేస్తాడని చెప్పు. అంటే ఇప్పుడు అలా అనలేం కదా. ఓ 11 గంటలకు వస్తానని చెప్పండి. మీరు ఆయన దగ్గర పని చేస్తున్నారు కానీ ఆయన మీ దగ్గర పని చేయడం లేదు. అలానే వాడు పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా? లేదంటే పనులను తీసేస్తారండి. ఈ ఉద్యోగాన్ని నేను చాలా రికమెండేషన్ తెచ్చాను. ఆపు. రికమెండేషన్ లాంటి పెద్ద పదాలు నా దగ్గర వాడకం, బీపీ వచ్చేస్తుంది. ఈ పని పోతే నీకింకో పని దొరకదు, నువ్వు ఎందుకు పనికిరావని చెప్తున్నాడు రా. మళ్ళీ ఇంట్లో ఉంటే ఖర్చు ఎక్కువైపోతుందని బాధపడుతున్నావు కదా. అలా అంటారండి బావగారు. లేకపోతే ఏంటి? అసలు వాడు నేను ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా బతుకుతున్నాం? ఈ కష్టాలన్నీ ఎంతో కాలం కాదత్తయ్యా. ఏ అత్తయ్యా? అంటే ఇవిడేదో మిషన్ కుట్టేస్తుంది కదమ్మా. దాంతో కోట్లు వచ్చేస్తాయి మరి. కోట్లు రాకపోవచ్చు అత్తయ్య, కానీ ఎంతో కొంత సంపాదన అయితే వస్తుంది కదా. ఆయన పనికెళ్తున్నారు, నేను మిషన్ కుడుతున్నాను. దాంతోపాటు రేపటి నుంచి పిండి వంటలు వండి అమ్మే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిండి వంటలా? అవునండి, జిలేబీలు, సున్నుండలు, జంతికలు, కజ్జికాయలు ఏవి? ఇలా. నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? నీకా మిషన్ దగ్గర తీరుకుండదు. వీడా తోటకు పోతాడు, మీ అన్న మిల్లుకు పోతాడు, మీ వదిన వంటగది దాటి రాదు. కరెక్టేనండి. ఏంటి కరెక్ట్? అందరూ బిజీగా ఉంటూ ఇది పిండి వంటల బిజినెస్ పెడితే ఎవరమ్ముతారంట? ఏంటి అందరూ నా వంక అలా చూస్తున్నారు? అంటే అన్ని క్యారెక్టర్లు అయిపోతే ఇంకా ఖాళీగా ఉండేది. అంటే ఏంట్రా? అవన్నీ నన్ను నమ్మమంటారా? నువ్వులరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు, చెగోడీలు, తాజా తాజా పిండి వంటలండోయ్. రావాలి బాబు రావాలి. సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు, చెకోడీలు, రకరకాల పిండి వంటలు రావాలండి, రావాలి. రావాలి బాబు రావాలి. చిచి, ఇంత బతుకు బతికి జిలేబీలు, జంతికలు అమ్మమంటావా? నేను చచ్చినా చేయను. అత్తయ్య, మీకు ఇష్టం లేని పని మీరు చేయొద్దు. ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలంటే అందరూ తలో పని చేయాలి కదా అత్తయ్య గారు. అలాగని
అత్తయ్య గారిని కష్టపెట్టలేం కదన్నయ్య. సంవత్సరంలో సంపాదించాల్సింది 2 సంవత్సరాల్లో సంపాదిస్తాం. 10 ఏళ్లలో కొనే 10 ఎకరాల్లో 25 ఏళ్ళ కొంటారా? హ? 25 ఏళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? అంటే మా అమ్మని జీవితాంతం ఇక్కడే పడి దరిద్రంలో ఏడమంటారా? మా అమ్మ అంటే ఏమనుకుంటున్నారు? కష్టానికి ప్రతిరూపం. అంటే ఏంట్రా? మా నీ గురించి నీకు తెలీదమ్మా. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. నేను తోటకెళ్ళొస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో. పదండి బాబు గారు. వస్తున్నాను. ఎవరూ పిలవలేదు కదే. వీళ్ళంతా కలిసి ఆఖరికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారన్నమాట. నన్ను గాని ఆ గెటప్ లో మా బావగారు చూస్తే ఆయన చూసే చూపులకే నేను చచ్చిపోతాను. ఏంట్రాయుడు దగ్గుతో పడితే నవ్వేస్తున్నాడా? పాము చూసి భయపడొచ్చాం కదరా, మనకి కౌంటర్ అనుకుంటా. ఏంటి పాము దొరికిందా? పామును చూసి ఎవరైనా మగాళ్ళుంటే రండి అన్నారుగా, సిగ్గులేదు మీకు? బాగా ఎక్కువైంది నాన్న ఈ ముసలోడికి. ఆరిపోయే దీపానికి ఆ మాత్రం వెలుగుంటదిలేరా? ఆరిపోవడమా? నేనప్పుడే పోనుగా. పాము గట్టెత్తే పోకేం చేస్తా? పామా? అడుగు చూడు, చూడరా చూడు. నేనేమన్నా మీ అత్త అనుకున్నావా? ఎగిరి సంకెక్కేస్తున్నావా? ముందు దాని సంగతి చూడరా. తాతగారు పాము పాము. మసడా కదలతో కదిలేవనుకో కస్తరు కాటేస్తుంది, బుస్సుకి పైకి వెళ్ళిపోతావు. బాబు, మీ ఇద్దరిలో ఎవరైనా పాముని పక్కకు తోలుతారా? అదేమన్నా ఆవగేద పక్కకు తోలేయడానికి. పాము ఇందాకేమన్నావు? మగాళ్ళయ్యుండి మగాళ్ళని పిలవమన్నావు అని చెప్పి ఎగతాలు చేసావు కదా. ఇప్పుడు నువ్వు మగాడవే కదా. ఇప్పుడు తోలు చూద్దాం. దానికి నా లాంగ్వేజ్ రాదుగా. పాము ఎటుంది? రైటా లెఫ్టా? ఎగ్జాక్ట్ గా మీ సెంటర్ లో. కూరలు బయట తీస్తుందిరా అంటుందిరా. అమ్మో బాబు, మీకు దండం పెడతాను, పాము కాటేస్తే పోతానయ్యా. పోతే పో, ఎవరికేమవుద్ది? పెన్షన్ పోతుంది. మాకు కాదు కదా. అలా కాదు బాబు, మీరు 10 ఎకరాలు కొంటే మీ దరిద్రం తప్పుతుంది కదా. అది ఎప్పట్లో జరిగేది కాదులే. లేదు బాబు, నా దగ్గర మంచి ఐడియా ఉంది. దాన్ని అప్లై చేశారంటే మీ దరిద్రం వెంటనే తీరిపోతుంది. ఏంటది? అది అది చెప్పు 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 చెప్పు. అదేంటంటే చెప్పు త్వరగా. ధైర్యం చెప్పు. ముందు పామును పట్టండి, ఆ తర్వాత చెప్తాను. అంతే కదా. నానా నువ్వేటు? నువ్వు టెన్షన్ పడకరా, దైద్యం వెళ్ళిపోతుందంటే పావునే కాదు దేన్నైనా కూడా ఎత్తాను. కర్రకరా కర్రకరా. నానా నానా నువ్వు కదలగా బాబు. వచ్చావా? తప్పుకో తప్పుకో. కొడెత్తాను రా. కొట్టినా కొడెత్తాను. కొట్టినా. ఒకవేళ పైకి చూస్తే ఏం కాదు, నువ్వు కొట్టు. కొడెత్తాను. కొట్టు. ఒక్క దెబ్బతో పావు తలకే పచ్చడైపోతురా. కొట్టు. నాన్న ఏంటి నాన్న నువ్వు చేసిన పని? అదేంట్రా
పాము తలపాలు కొడదామని కర్రెత్తితే స్లిప్ అయిపోయి ఈడి తలపై పడింది. ఈ ముసలోడేంట్రా నీళ్ళు గుడ్డేశాడు. పోయాడు అనుకుంటానన్నా. అమ్మో ఇప్పుడు ఎలా రాసేవా? ఎలా అంటే ఈ విషయం మా అత్తగారికి తెలిసిందనుకో, వీడి పెన్షన్ పొందని నేను ఒక రేంజ్ లో వేసుకుంటుంది. ఖచ్చితంగా అంతనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది నాన్న. అమ్మో కరెక్టరా. మరి ఇప్పుడు ఏంట్రా మన పొజిషన్? ఏముంది నాన్న, ఇంకాసేపట్లో ఈ మర్డర్ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అమ్మో దాంతో పోలీసులు వస్తారు. అమ్మో. నువ్వు ఖైదీ నెంబర్ 150 అయిపోతావు నాన్న. అలా భయపెట్టుకురా. ఒరే శవా, ఏదైనా సలహా ఉంటే చెప్పరా. నాన్న ఓ పని చేద్దాం. ఏంటి చెప్పరా, చెప్పు. ఇదిగో ఎటు వీడికి మేకప్ తీయడానికి డాక్టర్ గారు వస్తారు కదా, వస్తే ప్రియ వేసిన మేకప్ వల్లే వీడి ఇలా అయిపోయాడని చెప్దాం. ఈ ఐడియాతో బానే ఉందిరా. రే మీ అత్తయ్య ప్రియనేమందా మరి? కన్న కూతురే కదా నాన్న, అత్తయ్య ఏమంటుంది? ఐడియా బాగుందిరా. ముందు పడుకోబెడతాం. ఇది అదేంటి నాన్న, నువ్వు హోటల్ నాన్న, కళ్ళు మూసే నాన్న, ఎవరైనా చూస్తే నిద్రపోతున్నాడు అనుకుంటారు. కళ్ళు తీసారా? తీసేయ్. చిచ్చి, నా కర్మ ఇలా కాలిపోతుందనుకోలేదు. జింగిడి పట్టుకుని వీధులెమ్మట అమ్ముకుంటూ తిరగాలంట. దానికంటే ఏ బావిలోనో పడి దూకి చావడం మేలు. ఈ దొంగ మొహంది ఇక్కడే ఉంది. ఇక్కడ ఏమనుకున్నా దాని చెవిలో పడుతుంది. దాంతో బ్యాలెన్స్ బరువు కూడా పోతుంది. ఏంటి పిన్ని గారు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు? చూశాను కాబట్టే వెళ్ళిపోతున్నాను. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, నాతో మాట్లాడితే ఏం పోతుంది? పరువు పోతుంది. నీ నోట్లో నోరు పెట్టడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. మీ కోడలి కంటే చెడ్డదాన్నేం కాదు నేను. అన్నట్టు రేపటి నుంచి మీకు కూడా పని పురమాయించిందంటగా మీ కోడలు. అది నాకు పని పురమాయించడం ఏంటి? సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు. ఇప్పుడే కదే ఈ విషయం లోపల డిస్కషన్ జరిగింది. అప్పుడే ఈ విషయం నీకెలా తెలిసింది? మీ వెనకాల జరుగుతున్న కుట్రల గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ నా ఇంట్లో ఏం జరిగినా నాకు తెలుస్తుంది. ఏంటి, నా వెనక కుట్ర జరుగుతోందా? హా, అవును, మీ కోడలే సూత్రధారి. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? మీరు చదువుకున్నవారు, తెలివైనవారు. అలాంటి మిమ్మల్నే ఆడిస్తుందంటే నా ఆడపడుచు గీత మామూలుది కాదు. ఏయ్, విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. మీ ఆస్తులు పోయాయని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందా? పరిస్థితుల్ని బట్టి అడ్జస్ట్ అవ్వాలని దరిద్రుల్లా బతకడం మీకు అలవాటు చేసిందా? ముందు తను మిషన్ కొట్టడం మొదలుపెట్టింది. తర్వాత మెల్లగా మీ అబ్బాయిని పనికి పంపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా వాడేస్తోంది.
ఎప్పుడూ దరిద్రంలో బతికే నేను కూడా వీధులమ్మటా తిరిగి తినుబండారాలు అమ్ముకునే పని చేయలేదు కదండి. ఇదంతా మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే చేస్తోందండి. రివెంజా? మేమేం చేశాం? ఏం చేయలేదని ఆ గీత మీ ఇంటికొచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు అవమానించుంటారు, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించుంటారు. అవన్నీ కలిపి రివెంజ్ ఇప్పుడు ప్లాన్ చేసింది.